ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసే విధానము వీడియోలో చూద్దాం రండి. చూడండి, బెల్లం తీసుకున్న కప్పు ఇదండి. ఇది జున్ను పౌడర్. ఇది షాపుల్లో మన కిరాణా షాపుల్లో దొరుకుతుంది. ఒక పాలు ప్యాకెట్ తీసుకున్నాను. ఇదండి, కప్పుతోని బెల్లం తీసుకున్నాను. కొంచెం యాలకుల పొడి, ఇది కొంచెం మిరియాలు. ఇప్పుడు కలుపుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. కొంచెం పాలు తీసుకున్నాను. ఏదో ఈ కప్పు బెల్లం అనేది ఇందులో వేసి ఇప్పుడు బాగా ఇది బెల్లం బాగా కరిగే వరకు బాగా కలుపుకుందాం. బెల్లం బాగా కరిగింది. ఇప్పుడు ఈ జున్ను పౌడర్ ఇందులోనే వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుందాం. ఇదిగో ఇప్పుడు బాగా పౌడర్ ఉన్న పాలు వేసి కలుపుకొని కదా బెల్లం వేసి ఇప్పుడు ఇందులోన మనం వడకట్టుకోవాలి. బెల్లంలోనే ఇసుగడ్డ ఉంటే మనకి అడ్డ కొంచెం యాలక్కాయ పొడి, నల్ల మిరియాలు కంపల్సరీగా ఇది వేసుకోవాలి. జున్ను కోసం ఇదిగోండి, దీంట్లో వాటర్ వేసుకొని స్టవ్ తల గిన్నె పెట్టాను. ఇప్పుడు ఇది పెట్టుకొని బాగా మరిగినంత వరకు దీని మీద మూత వేసుకొని ఉంచుకుంటాం. ఇప్పుడు ఇలా మూత వేసుకొని కనీసం మనకి 15 నిమిషాల్లోనే జున్ను మనకు రెడీ అయిపోద్దండి. అండి మనకి జున్ను అనేది ఎలా తయారైందండి చూద్దాం. చూపించింది. ఇదిగో మన జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇదిగో చాక్ అంటట్లేదు, జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుంటే జున్ను మనకు రెడీ అయిపోయినట్టుగా. జున్ను రెడీ అయిపోయింది. ఆపు. ఇదిగోండి జున్ను మనకు రెడీ అయిపోయింది. చూడండి, ఇది కట్ చేసి చూపిస్తాను. ఇదండి జున్ను ఎంత బాగా అంటే అంత బాగా తయారైంది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చేసి చూపిస్తాను.